భాగంలోకి వెళ్దాం. అయితే అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం కొన్ని మాటలు చదువుదాం. మనం 19వ అధ్యాయం 1వ వచనం కానీ చదువుదాం. పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితురా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితురని అడగగా వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువానియుందు అనగా యేసునందు విశ్వాసించవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిసం పొంది తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టింది. చాలు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు అనేక రీతిలుగా మాతో మాట్లాడారు ప్రభా. ఇప్పుడు కూడా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని, మీరే కార్యం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడింది పరిశుద్ధాత్మ పొందాలి. ఎవరికైనా పరిశుద్ధాత్మ పొందుకొని ఇది భాషలతో మాట్లాడుతున్నామని చెప్పండి. ఏం పొందాలంటున్నాడు ఇప్పుడు ఇక్కడ పౌలు గారు? అక్కడ అతనితో ఏం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మను పొందేవా అంటే ఆయన ఏమంటున్నాడు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే. ఇగో మొన్న ఒకనాడు క్రాంతి చెప్పొచ్చింది. ఏమంటే ప్రవక్తలు ఉన్నారంట, 5 ఉన్నారంట అంటుంది. మరి ఎన్నిసార్లు బోధించాము? ప్రవక్తలు, ఇది అపొస్తలులు, ఉపదేశకులు, సేవకులు, పరిచారకులు, 5 రకాలు ఉన్నాయని ఎన్నిసార్లు చెప్తే మరి బైబిల్ చదువుతున్నాము, అవి ఉన్నాయి, కొరింథీ పత్రికలో చెప్పాము. అయితే అక్కడ చెప్పారంట అవి ఉన్నాయా అంటుంది. నాకు చాలా సిగ్గేసింది. ఏంటి అంటే మనం ఏది బోధించిన వారుగా ఉన్నట్టు అక్కడ బయలుపరిచినట్టు అది ఉంటే మనకి ఎలాగుంటుందంట. అందుకని ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సంగతే మాకు తెలియదు అంటున్నానంట. అలాంటి తెలియని వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఏమ్మా రూతు, పరిశుద్ధాత్మ పొందాలా పొందక్కదా ఏంటి? మరి దేని బట్టి మీరు బాప్తిసం పొందారంటే యోహాను గారు ఇచ్చారు, బాప్తిసం పొందుకున్నాను అంతే. అంటే ఇది ఏ బాప్తిసం అయిపోయింది? ఇది యోహాను బాప్తిసం అయిపోయింది అనమాట. ఒరే యోహాను బాప్తిసం కాదురా నాయన, మరి నాకంటే వెనకాల వస్తున్నాడు ఒక ఆయన, అగ్నితో బాప్తిసం ఇస్తాడని చెప్పాడు కదా. ఇప్పుడు మీరు మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. ఏం చేయాలి ఇప్పుడు? పరిశుద్ధాత్మను పొందాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అందరూ పొందక్కనుందా? ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్మ గురించి నేను నిన్న పాత నిబంధనలో కూడా ఎన్నో చూసాను. నేను పాత నిబంధనలో కూడా ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉన్నది, అనేక సార్లు ఉన్నది. తప్పనిసరిగా మనం ఏం పొందాలి? పరిశుద్ధాత్మ పొందాలి. ఎవరి దగ్గర పరిశుద్ధాత్మ కనపడతలేదు. ఇది మరి దేవుడు బయలుపరిచిన మాట. ప్రతి ఒక్కరు ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ పొందాలి. మనం వాక్యం చూసి కూడా దానికి విధేయులు కాకపోతే ఎవరు ఉత్తరవాదులు? ఎవరు మట్టుకు వారే ఉత్తరవాదులు. కనుక ఏంటి మనం పొందవలసింది మనము పొందుదుముగాక. అక్కడ పొందుకున్నారు లేదా? ఏం చేశారు అప్పుడు? ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవశించడానికి మాట్లాడడానికి మొదలుపెట్టారు. హల్లెలూయా. ఇది లేకపోతే మాత్రం చాలా కష్టం సుమా. మారు మనసు పొందాలి, మనము బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి. ఈ 3 కలిగితేనే సంపూర్ణమైన క్రైస్తవుడు.
ఎవరికి లోబడాలి మనము? పరిశుద్ధాత్ముడు లోబడాలి. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు, పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు, మర్మాలను ఏం చేస్తాడు? ఆయన తెలియజేస్తాడు. కనుక తప్పనిసరిగా అందరూ మారు మనసు పొందాలి, ఏంటి బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడే సంపూర్ణమైన క్రైస్తవులుగా ఉండగలుగుతాము. రేపు జరగబోయేది తెలుస్తుంది, జరిగింది తెలుస్తుంది. ఏంటి పరిశుద్ధాన్ని ప్రేరేపిస్తాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మాట్లాడతాడు మనతో. పరిశుద్ధాత్మ లేకపోతే మనతో మాట్లాడేవారు ఎవరు కూడా లేరు. ఆయన నామాన్ని బట్టి బాప్తిసం తీసుకుంటున్నాం, కానీ పరిశుద్ధాత్ముడైతే మనతో ఉంటాడు. సుమియోంతో ఎలా ఉన్నాడంటే తనతో ఉన్నాడు, తనలో ఉన్నాడు, తన పైన ఉన్నాడు. కనుక మనతో ఉండేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. కనుక మనతో ఉన్నవాడు చెప్తాడు, కానీ మన దగ్గర లేనివాడు ఏం చెప్తాడు? మనతో పరిశుద్ధాత్ముడు ఉంటే నువ్వు నడిస్తే కూడా ఈ దారి నడవద్దు, ఈ తోవని వెళ్ళి అంటాడు దేవుడు. ఈవేళ అది చేయొద్దు, ఇది చెయ్యి అంటాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు మనము కలిగి ఉండాలి. ప్రవశించారు, భాషలతో మాట్లాడారండి. ప్రవశించడం అంటే ఏంటి? జరగబోయేది, జరిగింది, ఇవన్నీ ప్రవశించడం అన్నమాట. తప్పనిసరిగా మారు మనసు ఉండాలి, బాప్తిసం ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి. అప్పుడే సర్వసత్యములోనికి నడిపించబడిన వారుగా మనం జీవించగలుగుతాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చూద్దాం, చూడండి. ఇక్కడ ఏమని అడిగాడు ఆయన పౌలు గారు 19వ అధ్యాయంలో, మీరు పరిశుద్ధాత్మనే పొందేరా అంటే ఏమన్నారు ఏంటి? అలాగా మరి పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మాకు తెలియదని చెప్పారు. కనుక ఆ సంగతిని బయలుపరిచాడు. దేవుడికి స్తోత్రం. ఇంకోటి చూడండి, 10వ అధ్యాయము 44 వచనం. పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడి చూచి విభ్రాంతి నొందిరి. ఎవరైనా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుచుచుండగా. హల్లెలూయా. చాలా ఏంటంటే పేతురు గారు వాక్యం చెబుతుండగానే ఏం పొందుకున్నారంటే వీళ్ళు ముందు మారు మనసు లేదు, బాప్తిసం లేదు, కానీ అప్పుడే విన్నారు వీళ్ళు. కొన్నేళ్ళతో దేవుడు మాట్లాడాడు. ఈ బంధువులందరిని తీసుకొచ్చి పేతురు గారిని తీసుకొచ్చి ఇక్కడ కూటమి పెట్టు అన్నాడు. కూటమి పెట్టాడు. అప్పుడే వచ్చారు కొత్తగానే. ఈయనకే బాప్తిసాలు లేవు, కొత్తగా కూటానికి వచ్చారు. ఆ కూటమిలో పేతురు గారు వాక్యం బోధిస్తుంటే ఆ వాక్యం వింటూ వీళ్ళందరూ ఏమైపోయారంట? పరిశుద్ధాత్మ పూర్ణులు అయిపోయారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళకి మారు మనసు లేదు, దేవుడు అంటే కూడా తెలియదు, కానీ ఇప్పుడే విన్నారు. ఆ వాక్యం వింటుండగానే దేవుడు వాళ్ళని అంటే ఎలా విన్నారు? శ్రద్ధగా విన్నారా, అశ్రద్ధగా విన్నారా? పౌలు గారు 16వ అధ్యాయంలో, కొరింథీ అపొస్తలుల గారిలో 16వ అధ్యాయంలో అక్కడ వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పిన వారందరిలో ఒకడు కుంటివాడు ఉన్నాడు. ఆ కుంటివాడు పౌలు గారు చెప్పిన మాటల మీదే లక్ష్యం పెట్టాడంటండి. అయితే అప్పుడు పౌలు అనుకున్నాడు, వీడు బాగుపడినాడు, చాలా మనసు ఉంది వీడికి, వీడు మనసు అంతా వాక్యం మీద పెట్టేశాడు కనుక వీడు స్వస్థపడిపోతాడు అనేసి తనకు ధైర్యం వచ్చేసి లేచినాడు అన్నాడు. అంతే, లేచిపోయి నడిచాడండి. వాక్యం ఎన్ని కార్యాలు చేస్తుందంటే అవి పెడచెవని పెడతారు, ఎడచెవని పెడతాం. ఇందే ఎలాగవుతుంది? వాక్యాన్ని మన హృదయంలోనికి వచ్చినప్పుడు కార్యము జరుగుద్ది. ఆ నడలేనటోడు ఆ వాక్యం అతని హృదయంలోకి వెళ్ళి నడిపించింది. దేవుడు స్తోత్రం కలుగాక. ఒకసారి ఏసరత్న గారు కూడా ఏసన్ గారు కూడా అదే చెప్పాడు. ఎవడో ఒక ఆయన తీసుకొచ్చాడు కుంటోడిని, ఏసనా వీడి కాళ్ళు వీడికి నడిపించు, ఇగో మీ దేవుడు చేస్తాడు కదా అని తీసుకొచ్చి పడేసాడంట. ఈయనకేమో భయం ఏసన్ గారికి. నడిచేయంటే నడుస్తాడా? నడుస్తలే. ఏం జరుగుద్దో ఇప్పుడు? ఆ పెద్దోడు ఎవడు, ఈ ఊరికి పెద్దోడు తీసుకొచ్చి పడేసాడు ఇక్కడ. ఎలాగాని ఈయన వాక్యం చెప్తున్నాడు, ప్రభా నువ్వు కార్యం చేస్తేనే ఇప్పుడు నేను బతుకుతాను, లేదా నేను ఏమవ్వాలో నాకే తెలియదు అని అంటున్నాడంట. కానీ ఆ కుంటోడు మాత్రము ఏసన్ గారు చెప్పిన మీద వాక్యం మీద లక్ష్యం పెట్టాడంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం అంట్లో కల్లా అతడు కూడా హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి లేచి గంతులు వేసాడంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవడు నడిపించాడు? ఏసన్ గారు నడిపించాడా? ఆయన హృదయంలో ఉన్న వాక్యము ఆయన ఏం చేసింది? నడిపించాను. ఇప్పుడు ఈ వాక్యం ఏం చేసింది? వీళ్ళని పరిశుద్ధాత్మతో నింపాను. హల్లెలూయా. దేంతో నింపింది?
పరిశుద్ధాత్మతో నింపి పేతురు గారు ఆ మాటలు చెబుతుండగానే వారందరూ ఏమైపోయారంట? పరిశుద్ధాత్మ పొందుకున్నారండి. ఆ మాటలు రాగానే పొందుకోండి 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 ఏంటి? అసలు లోపలికి వెళ్తే కదా పొందుకుంటాము. బలం పొందుకుంటే నేను తాగను ఏమని, నాకు అది ఇష్టం ఉండదు, ఈ పండు అన్నది నాకు ఇష్టం ఉండదు. తర్వాత బలం కావాలండి. ఎక్కడి నుంచి వస్తాండి బలం? ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు తిన్నదాన్ని బట్టి వస్తా, తినలేని దాన్ని బట్టి వస్తుందా? మరి నువ్వు ఏం తిన్నంటున్నావు, నీకు బలం ఎలాగ వస్తాయి? రోగం ఎలా తగ్గుద్ది? ఏం తినకపోతే రోగం తగ్గదు, బలం రాదు, బలం రాకపోతే రోగము తగ్గదు. కనుక మనం ఏం తినాలి? వాక్యమనే మన్నాను మనం ఏం చేయాలి? మనం తినాలి, మనం భుజించాలి. ఎప్పుడే మనలో ఉన్న బలం వస్తారు రాదా? తింటే బలం వస్తుంది. వాక్యం తింటే మనకు శక్తి వచ్చి అప్పుడు బలం పొందుకొని మనం ఏంటి శక్తిని పొందుకుంటారు. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు అందరూ ఏం పొందారు? ఇక్కడ కూర్చున్నవాడు మేము పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ గడపలు దాటిపోయేవాడు అందరికి. ఇప్పుడు ఏసయ్యా 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 అంటే ఏమేసయ్యా అవుతుంది? మన శరీరం జాగ్రత్తగా పెట్టుకుని మన హృదయం కంట్రోల్లో పెట్టుకుని అంటే మనం ఏముంటుంది అండి? అక్కడ పాత నిబంధనలో దావీదుని పట్టుకోడానికి వెళ్ళినప్పుడు మరి మనం చూపించే కదా, దావీదు పట్టుకోడానికి వెళ్తే అక్కడ అందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. సౌలు పై బట్టలు లేనివాడు అయిపోయాడు అంటండి. ఎందుకంటే కంట్రోల్ ఉంటుంది పరిశుద్ధాత్మ శక్తి ఉంటే. మా పాస్టర్ గారు ఒకవైపు, పాస్టర్ గారు ఒకవైపు ఉండేవారు. పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా ఉంటున్నాంలే. అప్పుడు ఇంకా మన ఇష్టము ఆడుకోవడానికి వాళ్ళ కనిపెట్టి అలాగా చూస్తూ ఉండేవారంట. సౌలు కూడా, రాజు అయిన సౌలు పైబట్టలేని వాడిగా ప్రవేశించాడంటండి. అంటే పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నవాడు ఎవ్వరు కూడా ఆపలేరు, అంత శక్తి పొందుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక పేతురు గారు మాటలు చెప్తూ ఉండగానే ఏం చేశాడ? పరిశుద్ధాత్మ అందరూ ఏమన్నా ఏం చెప్తున్నా? బైబిల్ చెప్తుందా? పేతురు గారు మాటలు చెప్తుండగానే ఏమైపోయారు? పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం, చూడండి. 8వ అధ్యాయము 14 నుంచి 17 వరకు చదువుదాం. 8వ అధ్యాయము 14 వచ్చిన కానీ చూద్దాం. అప్పుడు పేతురు యోహాను మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొంది. హల్లెలూయా. ఏం చేశారంటే సమరయ వారంటే ఆ దేశానికి ఎవరు వెళ్ళేవారు కాదు, వాళ్ళు ఒక పాపులతో సమానంగా ఉండేవారు. ఆ సమరయ గ్రామంలో ఈ పేతురు యోహాను వెళ్ళారు అన్నమాట. అంగీకరించారని ఆ సమరయ వారు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని అంగీకరించారు. యెరూషలేములోని అపొస్తలులు ఆ మాట విని, సమరయ వారు దేవుని వాక్యం ఆడ కూడా దేవుడు నమ్ముకున్నారు అని విని యోహాను పేతురు అక్కడికి వెళ్ళారనమాట. అపొస్తలులు విని పేతురును యోహాను వారి ఎద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఏం చేశారంటే యోహాను గారు పేతురు గారు వచ్చి ఇది వారి కొరకు, ఓ ప్రభా మీ యొక్క వాక్యాన్ని అంగీకరించారు. వీళ్ళకి ఏం తక్కువ ఉంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ లేదు, వీరు పరిశుద్ధాత్మ పొందుకోవాలి నాయన అని వారి కొరకు ప్రార్థన చేసిన్నారు. దేవుడి స్తోత్రం కలుగా. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా. వాళ్ళకి తక్కువైంది. అక్కడ యోహాను గారు పేతురు గారు వచ్చి, అమ్మ మీకు అన్నీ బాగున్నాయి, పరిశుద్ధాత్మ లేడు కనుక మీరు పరిశుద్ధాత్మ పొందుకోవాలని చెప్పారు. చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఏమైపోయారు? అందరు అప్పుడు మనుషులు అమాయకులు, ఇప్పుడు జ్ఞానవంతులు అండి. ఎందుకు పొందుకుంటారు?
మాకు జ్ఞానం ఉందిలే, మాకు సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎలాగైనా చేయించేద్దాం అనుకుంటున్నాం. కానీ పరలోకం తీసుకెళ్ళలేవు, ఇవి జ్ఞానం తీసుకెళ్ళదు, 10 సెల్ ఫోన్లు ఏమి తీసుకెళ్ళవండి. తీసుకెళ్ళేవాడు ఎవరో దేవుడు ఒక్కడే. పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకోవాలి. ఆ వాక్యం అంగీకరించారు సమరయ్య వారు, బాప్తిసం పొందుకున్నారు. కానీ ఏం పొందుకోలేదని వెళ్ళారు అక్కడికి? పరిశుద్ధాత్మ పొందుకోలేదని పేతురు యోహాను వెళ్ళగా వారి కొరకు ప్రార్థన చేశారు. ప్రభా, వీరందరి మీద పరిశుద్ధాత్మ రావాలి నాయన అని వారి కొరకు ప్రార్థన చేసి తర్వాత చేతులు ఉంచగానే ఏమైపోయారంట? పరిశుద్ధాత్మ పొందుకున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఉంటే మేము ఎంత బోధించినా, మీరు ఎన్నిసార్లు వచ్చినా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు? మీరు పరిశుద్ధాత్మ పొందలేదా? అయ్యో పరిశుద్ధాత్మ పొందాలని ఈ దైవజనులు పౌలు గారు చేశారు, ఇప్పుడు ఏంటి పేతురు యోహాను చేశారు. ఎందుకంటే అపొస్తలుల మీదకి దేవుడు అక్కడ మనకి ఇచ్చాడు. చూడండి అక్కడ, అది కూడా అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 1 నుంచి చదువుదాం మనం. దేవుడు పొందమన్నాడు, పొందొద్దు అన్నాడు అక్కడ. హల్లెలూయా. వీళ్ళందరూ కనిపెట్టారండి. అదే పరిశుద్ధాత్మ కూటం అంటారు. వీళ్ళందరూ ఏం చేశారు ఇప్పుడు? ప్రార్థన కొరకు, అంటే దేని కొరకు? పరిశుద్ధాత్మ కొరకు 120 మంది, 1వ అధ్యాయం రాయబడింది. 120 మంది ఆ మేడగదిలో ఏం చేశారు? కనిపెట్టారు. 10 దినాలు కనిపెట్టారండి. 10వ దినాన్ని దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తే వారు పరిశుద్ధాత్మ పొందుకొని అన్య భాషలతో, కొత్త భాషలు కూడా ఉన్నాయి అక్కడ. ఒక్కొక్కరి మీద రాలగా అందరు పరిశుద్ధాత్మ నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇంకొదికి నా కొత్త భాషలో ఉంది మార్కు సువార్తలోని. ఇది పరిశుద్ధాత్మ పొందుకుంటే వచ్చినాయి, పరిశుద్ధాత్మ పొందుకోకపోతే వచ్చినాయా? పరిశుద్ధాత్మ పొందుకుంటే శక్తి పొందుకుంటాము, అన్య భాషలు మాట్లాడతాము, ఏంటి ప్రవచనాలు కూడా ప్రవశిస్తాము. కొరింథీ పత్రికలో రాసిన దాంట్లో ఆత్మలో నుంచి ఇవన్నీ పొందుకుంటాం. ఆత్మ పొందుకుంటే స్వస్థత వరం పొందుకుంటాం, ఆత్మ పొందుకుంటే వివేచన వరం పొందుకుంటాం, ఆత్మ పొందుకుంటే ఏంటి మరి ప్రవచనాల వరం పొందుకుంటాము, ఆత్మ పొందుకుంటే అన్య భాషలు మాట్లాడతాం. ఆత్మలోంచి 9 వరాలు వచ్చినాయి. ఆత్మ లేకుండా ఏ కార్యం రాలేదు. ఈ 9 వరాలు కావాలంటే ఆత్మ ఉండాలి. ఆ ఆత్మే పంచిపెట్టి ఇచ్చును. కనుక ఆత్మ కలిగి లేకపోతే, ఇల్లు అనేది లేకపోతే ఎక్కడికి వెళ్ళి పెడతావు నువ్వు? సామాన్లు తెచ్చుకుని ఏ వస్తువు తెచ్చుకుని ఎక్కడ పెట్టుకుంటావు? ఇల్లు అనేది ఉండాలంటే పరిశుద్ధాత్మ మనం పొందుకుంటే పరిశుద్ధాత్మలో నుంచి కొన్ని కార్యాలు మనము చేయగలుగుతాము. హల్లెలూయా. ఆత్మలో నుంచే స్వస్థత వరము, ఆత్మలో నుంచే ఇది జ్ఞాన వరము, ఇది ఈ 9 వరాలు ఉన్నాయి. ఆ 9 వరాలు పొందుకోవాలంటే ఆత్మలో నుంచే. ఆత్మ లేకుండా మనకి ఏ కార్యము జరగదు. వీళ్ళ 120 మంది ఒక మేడగదిలో 10 దినాలు కనిపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేసేటకి పరిశుద్ధాత్మనే అనుగ్రహించాడు. మనం కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నేను ఎలాగైనా పొందుకోవాలి. అమ్మో ఇంకో దేనికైనా చేస్తాం కానీ దీనికి చెయ్యం. ఏంటి ఎలాగైనా ఊరు వెళ్ళాలి. ఇప్పుడు అమ్మో ఊరు వెళ్తే మళ్ళానే హైదరాబాద్ నుంచి వెళ్తున్నాం కదా ఊరికి, మంచి బట్టలు పెట్టుకోవాలి. మా కుమారు నిన్న నుంచి కొట్టేసుకుంటుంది అన్నమాట బట్టలన్నీ, ఆంధ్ర వెళ్తాననేసి. ఏంటి అక్కడ మళ్ళీ పాత కట్టుకోకూడదు, కొత్త హైదరాబాద్ నుంచి వచ్చాం కదా, మంచి కట్టేసుకోవాలన్నమాట. దేవుడు స్తోత్రం. కానీ పరిశుద్ధాత్మకి అంత ఆరాటం ఉండాలి లేదా మనకి? సిగ్గుపడాలండి. ఆత్మ ఇంతకాలం నేను పొందుకోవాలి ఏదు అంటే ఏ జీవితం జీవిస్తున్నానని మనం సిగ్గుపడాలి. సిగ్గుపడవలసిన దినాల్లో మనం అతిశయించొద్దు. అతిశయించడానికి వీలు లేదండి. రోషం కలిగి ప్రార్థించాలి. నేను ఎందుకు పొందుకోకుండా ఉండాలి అని రోషం కలిగిన వారై ప్రతి ఒక్కరూ ఆత్మను పొందుకొందురుగాక. ఈ 120 మంది ఎలా పొందుకున్నారు? 9 దినాలు ఏం పొందుకోలేదు. 10వ దినానికి రోషం వచ్చేసిందండి.
ఇన్ని రోజులు బట్టి మేడగదిలో ఏడుతున్నాం, ఏం లాభం లేదని అందరి మనసు ఏకమైపోయిందండి. ఇక లేదా నా మనసు ఎక్కడో తిరిగేది, నీ మనసు ఎక్కడో తిరిగేది. ఇప్పుడు 10 మంది 120 మంది కూడా ఏమైందంటే ఎవరి మనసు ఏడు తిరగడానికి వీలు లేదు, పరిశుద్ధాత్మ మన మీదకి రాలేదు. 120 మంది ఒకటే మనసు కలిగి ఉందాం ఇవ్వాలా అంటే వెంటనే దేవుడు ఆ రోజు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. దేవుడు స్తోత్రం కలుగాక. పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు, బలాన్ని పొందుకున్నారు. అంతకదా పిరికోళ్ళు ఎప్పుడైతే ఆయన ఆత్మను పొందుకుంటామో భయం ఉండదండి మనకి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చంపేస్తాం, పొడిచేస్తామన్నా కానీ ఈ పేతురు వీళ్ళందరూ వెళ్ళారు. ఎవరైనా పొడిచేస్తాం వెళ్ళా, నువ్వు పొడిచేసినా నాకేం పర్వాలేదు, కానీ దేవుని మాట మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక మానమన్నారు అంతే. దేవుడు ఏం చేసుకుంటూ చేసుకో, ఇవాళని చనిపోతే రేపని చనిపోతే అంటే అంత బలం కలిగి మనం మాట్లాడగలము. లేకపోతే పిరికి ఆత్మ. పేతురు గారు ఏమన్నా అంటే యేసు ప్రభా నేను సిలువేసేస్తే నేను ఎలా చూస్తుంటానో నీ కోసం నేను ప్రాణమైన పెట్టేస్తానన్నాడు. అప్పుడు పేతురు ప్రభు అన్నాడు, ఒరే పేతురు, పిరికి పేతురు 3 సార్లు పొంగుతావరా, అసలు యేసు ప్రభు ఎవడో నాకే తెలియదు 3 సార్లు పొంగుతావరా, ఇంత పేరు కూడా వెళ్ళరా అతనికి అన్నాడు. ఎప్పుడైతే పేతురు కూడా ఉన్నాడు ఈ 120 మందిలో, అప్పుడు అంటాడో లేచి 2వ అధ్యాయంలో అయిలారా అని వాక్యం చెప్పి ఆయన వాక్యం ద్వారా 3000 మంది రక్షించబడ్డారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందకపోతే పిరికోళ్ళం. నీ దగ్గర ఇంకొకటి లేడు కదా, పిరికోడా కదా, ఒకడే ఉంటేనే. 2 ఉంటే పరుగులెట్టేస్తాం. దేవుడు స్తోత్రం కలుగాక. మన రాత్రి అక్కడ ఏంటి అంటే ఆ కాలనీలోని మన కొత్త చర్చ్ కాడ మేము ఇక్కడ ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాం. అప్పుడే ముగించాం 2ంటికి. నేను కూడా అతను పడుకుంటున్నాను, వాళ్ళకొని పడుకున్నారు. ఇప్పుడు అందులోకి పక్కింటికి దొంగలు వచ్చేసారు. ఆవిడ వచ్చేసి మా కిటికీ కాడ మా వాళ్ళు బెడ్రూమ్లో ఆ కిటికీ కూడా కొట్టేస్తున్నాడు. గోల చేస్తుంటే అప్పుడు వీళ్ళు తీసి ఆడ అమ్మ కొడుకున్నాడు. ఆడొక ఇంత కర్రట్టుకొచ్చాడు. మేమేం చర్చిలో ఉన్నాము, చర్చి నుంచి వచ్చేస్తున్నారు ఇలాగా. ఏంట్రా ఏంటి ఇప్పుడు ఏముందా, ఏమైందిరా, నేను అప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వచ్చాను, పడుకున్నారు. 2 నిమిషాలు అవ్వలేదండి, పెద్ద కర్ర వేసుకొచ్చేస్తున్నాడు ఎదురుకి. ఎరా ఏమైందంటే పక్కింటి దొంగలు పడిపోయారని. దేవుడు స్తోత్రం కలుగాక. ఇప్పుడు ఏమొచ్చేసింది, బలం వచ్చేసింది మనుషులకి. పరుగులో కర్రలట్టుకొచ్చేసారు అంతే. ఎవరికో ఫోన్ చేస్తే ఆడ వచ్చేసారు. మరి పోలీసులు ఫోన్ చేస్తే అందలేదు. మళ్ళీ మావాడే చేశాడు ఫోను, వచ్చేసాడు, తీసుకెళ్ళాడు. దేవుడు ఎంత ఉన్నాడు ఆడు. బండిల్లో ఇది తీసేస్తున్నారు, పెట్రోల్ తీసేస్తున్నారు రోజుని. కొంతమంది జాగ్రత్త చేసుకున్నారు కనుక ఆ డబ్బులు లాగా ఇంట్లో దూరాడు అనమాట. దేవుడు స్తోత్రం. అందరికి బలం వచ్చేసిందండి, శక్తి వచ్చేసింది. మగవాళ్ళు ఆడవాళ్ళు వచ్చారు. దానికాదు కానీ శక్తి మన పరిశుద్ధాత్మకి ఏం పొందుకోవాలి, మనం అందరూ శక్తి కొనుక్కొని బలం పొందుకొని ఒకరిని ఎదిరించే వాళ్ళగా మనం ఉండాలి. మళ్ళీ ఇంకొకడు ఉన్నాడు, 2 అయిపోతే బలమా కాదా. తర్వాత ఆయన వచ్చిందని పట్టుకు చేసింది. ఏం పర్వాదమ్మా, దేవుడు ఉన్నాడమ్మా. అయ్యి బాబు నేను ఇక్కడ ఉండమంటే ఉండడానికి ఆర్డర్ చేసింది అనమాట. దేవుడు స్తోత్రం. అందరు నిలబడ్డారు, వాళ్ళకి ధైర్యం వచ్చింది. మనిషికి మనిషి ఉంటే ధైర్యం కాదా, మరి మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనకు ధైర్యం కదా. పరిశుద్ధాత్మ ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగాక. అపొస్తలుల కార్యంలోనే చూడండి, ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 7వ అధ్యాయం 56వ వచనం. చాలు. ఇప్పుడు ఇతని ఇక్కడ స్తెఫను దేంతో నింపబడ్డాడండి. ఇక్కడ వాళ్ళందరూ చెప్తున్న మాటలు విని కోపంతో మండిపడ్డారు వాళ్ళందరూ. అతను చూసి పండ్లు కొరుకుంటున్నారు వాళ్ళు. కోపం పడ్డారు, పండ్లు కొరుకున్నాడు. కానీ స్తెఫను మాత్రం ఎలాగున్నాడంటే అతడు పరిశుద్ధాత్మను నిండుకున్న వాడై ఆకాశం వైపు చేరి చూసి దేవుడు మహిమను యేసుదేవుని కుడిపార్శ్వమందు నిలుచుంటను చూసి ఆకాశం తెరవబట్టయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచింటయు చూస్తున్నారని చెప్పాను. హల్లెలూయా. వాళ్ళేమో కోపపడిపోయి మండిపడిపోతుంటే ఈయనేం చూస్తున్నాడండి పరిశుద్ధాత్మతోటి. ఏమాక పరిశుద్ధాత్మ చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ లేకుండా చూస్తున్నాడా? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశం తెరవబట్టయు మనిషి కుమారుడు అక్కడ కూర్చుంటాయు ఇవన్నీ చూస్తున్నాడండి. అబ్బా దేవుడు ఏడే చూస్తున్నారు. ఈడేంట్రా మన కొట్టనాకు వస్తే ఆకాశం భూమి యేసు ప్రభు పరిశుద్ధాత్మ అంటాడేంటిడు అని 7 మండిపోతున్నారు. కానీ ఆయన మాత్రం ఏం చూస్తున్నాడు,
ఈ లోకాన్ని ఆ ప్రజలు చూస్తున్నారు, ఈయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పరలోకాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు చూస్తామండి మనం? పరిశుద్ధాత్మ అంటే చూస్తాం పరలోకం. మరొకసారి చదవండి ఈ మాట. అయితే పోనీ 50 చదువు. అయితే అతడు అంటే స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుండుటను చూసి ఆకాశము తెరబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుంటయు చూస్తున్నానని చెప్పాను. హల్లెలూయా. ఎప్పుడు చూస్తాడు మనం? వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ ఉండాలి. ఇందాక 120 మంది చూసాము, ఇంకా కొంతమంది ప్రజలు చూసాము, అక్కడ సమరయ గ్రామస్తులను చూసాము. ఏంటి అక్కడ ఇది ఎవరు కొర్నేలు దగ్గర ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఇవన్నీ చూసాము. మందలో పొందుకోవడం కాదు, వ్యక్తిగతంగా పొందుకోవాలి. హల్లెలూయా. స్టెఫను ఒకడు పొందుకున్నట్టు 10 మంది ఉన్నారా? ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే ఏం చేశాడు? పరిశుద్ధాత్మ పొందుకొని ఏం చూస్తున్నాడు? యేసు దేవుడు కుడిపార్శ్వ కూర్చున్నట్టు, లేచి నిలబడినట్టు, ఈయన కేకలకు మొరకి ఆయన లేచి నిలబడ్డాడు. దేవుడు స్తోత్రం కలుగా. ఆకాశం తెరబట్టయు మనిషి కుమారుడు కూర్చుంటే ఇవన్నీ ఆయన చూస్తున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఏం ఉండాలి మనలో చూడడానికి? చూస్తున్నామా? దేవుని మహిమను చూస్తున్నామా? స్టెఫను ఏం చేస్తున్నాడు? దేవుడి మహిమను నేను చూస్తున్నాను. ఈ లోకం చూస్తున్నాడు. ఆడు రాయేస్తున్నాడు, ఈడు తిడుతున్నాడు, ఆడు కోపం పడిపోతున్నాడు, రకరకాలు చేసేస్తున్నారు కింద. ఆయన కిందకు చూసాడా పైకి చూసాడా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. స్టెఫను ఎవరిని ఎదుగుతున్నాడు? యేసయ్యా అంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? ఒరే రాయి తీరా, రప్ప తీరా అని పొడిచేయండి అంటున్నారు వీళ్ళు. చూడండి ఎవరిది మంచిది? ఈయన ఆకాశం చూస్తున్నాడు. అక్కడ ఎవరు కనపడుతున్నారు? యేసు ప్రభు కనపడుతున్నాడు. ఆకాశం తెరపడితే కనపడుతున్నాయి, అక్కడ మహిమ కనపడుతుంది. అబ్బో ఇవన్నీ చూసేస్తున్నాడు అండి ఇక్కడ నుండి. వీళ్ళేమో ఈయన చూస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగా. పరిశుద్ధాత్మ పొందుకుంటే పైనున్న వాటి చూస్తాము, పరిశుద్ధాత్మ పొందుకోకపోతే భూ సంబంధమైన చూస్తాము. హల్లెలూయా. ఇది కొనుక్కున్నాం కాదు, అది కొనుక్కున్నాం కాదు, అది వండుకున్నాం కాదు, ఇది తిన్నాం కాదు, ఇది చూస్తాం మనం. కానీ పరిశుద్ధాత్మ పొందుకుంటే దేవుని కార్యములు మనము చూచుదుముగాక. ఆమేన్. దానికి దీనికి ఎంత తేడా ఉందండి? ఏమన్నా నీకు అర్థమవుతుందేమన్నా? స్టెఫను ఏమంటున్నాడు? స్టెఫను చూసేది మంచిదంటే వీళ్ళు చూసేది మంచిదా? అతడు పరిశుద్ధాత్మ పొందుకొని పరలోకంలో అన్నీ చూసేస్తున్నాడండి. ఆ మహిమ, యేసు ప్రభుని తెరవబడతాం ఇవన్నీ చూసేస్తున్నాడు. ఏడేం చూస్తున్నారు? ఒరే కర్రట్రండి, కత్తెట్టరండి, ఒకరిని ఇలా చంపితే లాభం లేదు, ఈ రాయి సరిపోదు, ఆ పెద్దరా ఎట్టరండి వీళ్ళు పడుతున్నారు. దేవుడి స్తోత్రం. మనం ఎక్కడ వారము? క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితే పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతాం. పరిశుద్ధాత్ముడు ఉంటే పరలోక సంబంధమైన వాటి మీదే మనసు పెడతాం. అదే తేడా. మనం 3-4 చూసాం, అన్నీ గుంపులుగా పరిశుద్ధాత్మ పొందుకున్నారు. కానీ ఇక్కడ ఒక్కడు మాత్రము ఇది వ్యక్తిగతంగా ఉండాలి, సంఘముగా ఉండాలి, కుటుంబంగా ఉండాలి, అందరు పరిశుద్ధాత్మ నింపబడిన వారుగా ఉండాలి. కనుక నీ మట్టుకు నీకు ఉండాలి, నా మట్టుకి నాకు ఉండాలి. ఇప్పుడు స్టెఫను దగ్గర పరిశుద్ధాత్మ ఉంది. ఎవరు చూస్తున్నారు? కింద ఉన్నవాడు చూస్తున్నాడు, ఆయన చూస్తున్నాడా? ఆయనే. ఏమ్మా నీకు అర్థమవుతలేదా? సరే, ఇప్పుడు కొట్టేవాడు చూస్తున్నారా? కొట్టబడ్డవాడు చూస్తున్నాడా? కొట్టబడ్డవాడు చూస్తున్నాడు అండి. దేవుడి స్తోత్రం. మనం ఈ లోకంలో ఉండి పరలోకాన్ని చూడాలి. ఎన్ని బోధిస్తాడండి. మొన్న వారం రోజుల నాడు రాత్రి అయితే రాత్రి అంతా ఒకే రకం బోధించాడు. ప్రభు నువ్వు చెప్పినట్టే చేస్తానని, మన్నాడు ఆయన చెప్పినట్టే చేశాను. దేవుడి స్తోత్రం కలుగాక. పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనతో మాట్లాడి మనల్ని నడిపిస్తాడండి. బలహీనంగా చేయడు, ఆయన బలవంతులుగా శక్తిమంతులుగా చేస్తాడు. కనుక అలాంటి శక్తిమంతుడిని మనం అనుభవించుదాం. మనలో ఆయన నుండి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఇలా మాట్లాడాను, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఈ మాటలు పలికాను అని ఉంటాయి. అన్నీని
కనుక పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కనుక తప్పకుండా అందరూ కూడా ఏం చేయాలి? ఆత్మ పూర్ణులుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఆత్మ లేనివాడు నావాడు కాదని ప్రభా, తండ్రి కుమార పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వచ్చిన వాడు నాయన, మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి వేరుగా కుమారుడు లేడు, కుమారుడికి వేరుగా పరిశుద్ధాత్మ లేడు అన్నావు ప్రభా. తత్వము ఏకత్వం కలిగి ఉన్నావు. ఇక్కడ పరిశుద్ధాత్మతో steppరింపబడితే అక్కడ యేసు ప్రభు కనపడుతున్నాడు నాయన. పరిశుద్ధుడా, మీ కొందనాలు ప్రభా. వాక్యాలు మేము గ్రహించాలి ప్రభా. గ్రహిస్తే మా హృదయంలోనికి వెళ్ళినప్పుడు శక్తి పొందుకుంటే కనుక ఆ శక్తితో మేము ప్రభా ముందుకు వెళ్ళగలుగుతాం తండ్రి. ప్రభా, బలం లేని వారిగా ఎంతకాలం జీవిస్తామో నాయన ప్రభా. మిమ్మల్ని మేము నింపుకోకుండా ఒంటరిగా మా జీవితంలో ఎంతకాలం గడుపుకుంటామో నాయన ప్రభా. పొడి మాటలే, మారు మనసు పొందుకుని బాప్తీసం పొందుకుంటే పొడి మాటలు, కానీ పరిశుద్ధాత్మను పొందుకుంటే శక్తి గల మాటలు. మనతో ఒకడు ఉన్నారు, మనకేమి భయం లేదని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ప్రభా. పరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభా. మీరు నాయన నేను చూపించిన ఈ మాటలు బట్టి మీకు వందనాలు. మేము అందరం కూడా ఆత్మ పూర్ణంగా ఉండే సహాయం చేయమని, అందరిలోకి నాలుగు రోషం రావాలి, అన్య భాషలు మాట్లాడాలి, ప్రవచనాలు ప్రవచించాలి. కనుక మేమందరం రోషం కలిగి కనిపెట్టి పరిశుద్ధాత్మ పొందుకొని మేము ముందుకెళ్ళే సహాయం చేయమని, ఒక్కొక్కరిని ప్రభా మీ శక్తి నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.